హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 5th సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి నోటేషన్స్ ఆఫ్ ఎలిప్స్, నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద పాయింట్, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ ఎట్ px1 y1, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద ఎలిప్స్ ఎట్ px1 y1 అండ్ ఇంకా కొన్ని. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది? నోటేషన్ ఆఫ్ ఎలిప్స్. సో ఈ నోటేషన్స్ ఆఫ్ ఎలిప్స్ అనేది మనకి నెక్స్ట్ మనం ప్రతి ఒక్కటి ఈ నోటేషన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది ఏ కాన్సెప్ట్ అయినా కానీ. సో ఈ నోటేషన్స్ తెలుసుంటేనే మనకి ఓకే ఎస్ అంటే ఇది, S1 అంటే ఇది అని తెలుస్తేనే మనకి ఆ నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేవి మనకు క్లియర్గా అర్థమవుతాయి. లేకపోతే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఎస్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ రిప్రజెంట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్. ఓకేనా? x² + y² + b² = 1. ఓకేనా? ఎస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇది. చలో మళ్ళీ S1 అంటే ఏంది? సింపుల్, x(1/a² + y(1/b² = 1). ఈ రెండు మీకు వచ్చినాయంటే S11, S12, S2 ఏదైనా మీకు వచ్చేసినట్టే. మీకు రెండు రావాలి నోటేషన్స్లో, ఎస్ రావాలి, S1 రావాలి. ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి అనుకోండి, S11 అంటే ఏంది తెలుసా? సింపుల్గా ఎస్ ఈక్వేషన్ ఉందా, అందులో ఎక్స్ ప్లేస్లో x1 పెట్టుకోండి, y ప్లేస్లో y1 పెట్టుకోండి. చూడండి, x ప్లేస్లో x1 పెట్టుకుంటే x1² + y ప్లేస్లో y1 పెట్టుకోండి, y1² = 1. చాలా చాలా సింపుల్. సో ఎస్ వస్తే S11 వచ్చినట్టే. నెక్స్ట్ S1, మనకి S1 వచ్చింది అనుకోండి, S12 డెడ్ ఈజీ. ఎట్లా చెప్పండి? ఇక్కడ S1 ఈక్వేషన్లో మనము x ప్లేస్లో x2 y2 పెట్టుకోండి అంతే. x2 y2 పెట్టుకుంటే ఏమొస్తుంది? x1 x2/a² ప్లస్ y1 y2/b² = 1. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ S2 ఎట్లా రాస్తాం? సింపుల్, S1లో మనం x1 y1 పెట్టుకున్నామా, సింపుల్గా అక్కడ x2 y2 పెట్టుకోండి. సో x(2/a² + y(2/b² = 1). సో ఇవి వచ్చేసి నోటేషన్స్. మీకు ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పిన. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద పాయింట్. ఓకే సరే, ఇంకా కొంచెం రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ S = 0. చూడండి, మనం ఇక్కడ నోటేషన్ వాడేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం నోటేషన్సే. ఎస్ అనగానే స్ట్రైట్ అవే యూ షుడ్ లుక్ ఎట్ దిస్. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ ఎస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకోండి ర్యాండమ్గా ఎక్కడన్నా. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్ px1 y1 అనుకుందాం. ఓకే, సో పాయింట్ px1 y1 ఫస్ట్ కేసు ఏం? ఓకే, px1 y1 నేను ఇక్కడ ఉందనుకుంటున్నా. సో ఈ పాయింట్ px1 y1 అనేది లోపల ఉండాలంటే, ఎలిప్స్ లోపల ఉండాలంటే కండిషన్ ఏంటంటే S11 < 0. ఓకే, ఎప్పుడైతే S11 < 0 వస్తుందో అప్పుడే ఈ px1 y1 అనేది మనకి లోపల ఉంటుంది. ఓకే, ఇట్లా దీన్ని p అనుకుందాం. సో కండిషన్ అర్థమైంది కదా? ఒక పాయింట్ ఎలిప్స్ లోపల ఉండాలంటే S11 < 0 ఉండాలి. సో మనకి S11 తెలియకపోయింది అనుకో, సో సింపుల్గా x1 y1 ప్లేస్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి S11 ఈక్వేషన్లో. అప్పుడు <0 వచ్చిందని. ఓకే కరెక్ట్, డన్. అంతేనా? అంతే. నెక్స్ట్ px1 y1 లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు S = 0. అంటే ఒకవేళ p అనే పాయింట్ అవుట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? S11 అనేది <0 వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ పాయింట్ ఈ పర్టికులర్ S11 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, మనకు వచ్చే వాల్యూ ఈజ్ <0 ఉంటుంది. ఒకవేళ p అనే పాయింట్ S మీదనే ఉందనుకోండి, అంటే ఇక్కడనే దీని మీదనే ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? S11 = 0 అవ్వాలి. అవునా కదా? ఒక పాయింట్ ఏదైనా కర్వ్ మీద ఉందంటే ఆ పాయింట్ కర్వ్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అందుకే S11 = 0 రావాలి. సో క్లియర్గా అర్థమైందా? పక్కన రైట్. సో పొజిషన్ ఆఫ్ ద పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ ఎట్ px1 y1 ఈజ్ S1 = 0, విచ్ ఈస్ నథింగ్ బట్ x(1/a² + y(1/b² = 0). సో ఏమంటున్నాడు? ఎలిప్స్కి ఒక టాంజెంట్ ఉందంట. ఓకే, ఎక్కడ? p పాయింట్ దగ్గర.
ఓకే, ఈ ఎలిప్స్ని టాంజెంట్ ఎక్కడ టచ్ చేస్తుంది? ఎగ్జాక్ట్ x1 y1 దగ్గర టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్కి ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే s1 = 0. చూడండి మళ్ళీ మనకి నోటేషన్ వచ్చింది. సో నోటేషన్స్ లేనిది మనకి కష్టమైపోతుంది. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర s1 = 0 అంటుండు. ఎట్లనో అర్థం కాలేదు నాకు. ఎట్లా అవుతుంది అంటే ఓకే, దీనికోసం ప్రూఫ్. సో ఫస్ట్ మనము మీరు ఇదే కాదు ఎక్కడైనా కానీ మనకు కర్వ్ ఇచ్చి దానికి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్ట్రైట్ అవే మనం ఫస్ట్ ఆ కర్వ్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, కర్వ్ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మీరు కర్వ్ని డిఫరెన్షియేట్ చేసినారనుకోండి స్లోప్ వస్తుంది. ఓకే, స్లోప్ వచ్చిందనుకో మనకు ఒక పాయింట్ ఉందంటే స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి మనం ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చా? ఎస్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డిఫరెన్షియేట్ చేయండి. x² డిఫరెన్షియేషన్ ఎంత? 2x/a² ప్లస్ y² డిఫరెన్షియేషన్ ఎంత? 2y × dy/dx b² = 0. తర్వాత నేను 2x/a² అటు పంపిస్తున్నా. 2y/b² × dy/dx - 2x/a². సో ఈ 2y/b² అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఈ b² అటు పోతే మీదికి వెళ్తుంది, 2y కిందికి వస్తుంది. సో b²/2y. సో dy/dx - 2x/a² × b²/2y. 2 క్యాన్సిల్ -x/y × a²/b². సో ఇక్కడ మనం ఓకే, సో మొత్తానికి మనకి ఏమొస్తుంది? -a²bx b²y -a²x/b²y. సో dy/dx మనం స్లోప్ కనుక్కున్నాం, కానీ ఏ పాయింట్ దగ్గర మనం స్లోప్ కనుక్కోవాలి? సి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. అందుకే నేను చూడండి ఫస్ట్ dy/dx చేసి కింద సబ్స్క్రిప్ట్లో x1 y1 పెట్టిన. అంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్ అని అర్థం. ఓకే, స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్. అప్పుడు ఏం చేయాలి మనం? మనకు వచ్చిన స్లోప్లో ఎక్స్ వై ప్లేస్లో మనం ఏం పెట్టాలంటే x1 y1 పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ x1 y1. సో మనకు స్లోప్ ఉంది అండ్ పాయింట్ కూడా ఉంది. ఎట్లా చెప్పండి? ఈ టాంజెంట్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఐ మీన్ ఈ టాంజెంట్ ఈ ఎలిప్స్ని ఎక్కడ టచ్ చేసింది? ఇక్కడ. సో దట్ ఈస్ ద పాయింట్ అండ్ వీ హ్యావ్ స్లోప్. సో పాయింట్ వచ్చేసి ఏంది? x1 y1. అక్కడ నుంచి పాస్ అవుతుంది, స్లోప్ వచ్చేసి ఇది. సో మనకి ఈక్వేషన్ ఏంది? y - y1 = m × x - x1. సో y - y1 ఏంది? ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది? y1. సో y - y1 = m. m ఎంత ఉంది? -a². ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ నేను రాసుకోవడం అసలు ఓకే 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 ఇక్కడ నేను రాసుకోలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ, తప్పు రాసుకున్నా. b². ఓకే, b²/a². ఇక్కడ కూడా b²/a². ఓకే, ఇక్కడ రాసేసిన. సో ఈ a² y1 ఇటు సైడ్ పంపించండి. a² y1 × y - y1 - b²x1 × x - x1. సో చూడండి ఇక్కడ a² y1 ఇక్కడ మిస్ అయింది. a² y1 × y - y1 = -b²x1 × x - x1. కన్ఫ్యూజ్ కాకండి, ఒక చిన్న మిస్టేక్ చేసిన. యాక్చువల్గా ఇక్కడ ఏముండాలి? b² ఉండాలి, కానీ నేను ఇక్కడ a² రాసిన. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకేనా? సింపుల్. సో నెక్స్ట్ మల్టిప్లై అండి. a² y1 × y, a² y1. a² y1 × -y1 అంటే -a² y1² -b²x1 × x అంటే -b²x1 -b²x1 × -x1 అంటే +b²x1². సో మీరు గమనించినట్టయితే నేను ఏం చేస్తున్నా, ఈ a² y1² అటు పంపించిన. నెక్స్ట్ -b²x1 ఇటు పంపించిన. చూడండి -b²x1 ఇటు సైడ్ వస్తే +b²x1. సో a² y1 +b²x1 ఈ -a² y1² అటు వెళ్తే +a² y1² +b²x1². సో మనకి ఇది వచ్చిందా? సో ఇక్కడ రాస్తా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? డివైడ్ బై a² b².
డివైడ్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ డివైడ్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బీ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది x(1) బై ఏ స్క్వేర్ ప్లస్ y(1) బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x1 స్క్వేర్ బై x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై బీ స్క్వేర్. సో సింపుల్గా ఏం చేస్తున్నా అంటే సబ్ట్రాక్ట్ -1 ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమొస్తుంది సో ఇక్కడ మీరు చూడండి x(1) బై ఏ స్క్వేర్ ప్లస్ y(1) బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు -1 అంటే S1. ఇదేంది x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈ +1 అటు వస్తే -1. సో మొత్తానికి నాకు ఏమొచ్చిందంటే S1 ఇది ఈక్వల్స్ టు S11 అని వచ్చింది. సో S11 అంటే ఏంది చెప్పండి, ఇదే కదా. సో సింపుల్గా మీరు ఈ x1 y1 పాయింట్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0 కదా, అంటే S11 0 కదా. సో S1 ఇది ఈక్వల్స్ టు 0. కొంచెం ట్రబుల్ అయింది చెప్పడంలో, బట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ సింపుల్. ఈ పాయింట్ తర్వాత ఏం చేయాలి, డివైడ్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ డివైడ్ చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకో ఇట్లా వస్తుంది. తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి రెండు సైడ్ల నుంచి -1. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకున్న ఈక్వేషన్ S1 అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈక్వేషన్ S11 అవుతుంది. అయితే S11 0 ఎందుకు అయిందని చాలామందికి డౌట్. కర్వ్ మీద ఉన్న పాయింట్ ఇందాకనే డిస్కస్ చేసినాం. కర్వ్ మీద ఏ పాయింట్ ఉన్నా కానీ ఆ పాయింట్ని మనం కర్వ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 0. ఇప్పుడు Px1 y1 అనేది ఇప్పుడు ఈ పాయింట్ x1 y1 అనేది దేని మీద ఉంది, కర్వ్ మీద ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది మనకి Px1 y1 కర్వ్ మీద ఉన్నప్పుడు S1 0. సో ఇక్కడ కూడా మన పాయింట్ కర్వ్ మీద ఉంది కాబట్టి అందుకే S11 0 అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ గురించి చూసినాం. సో ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ దాని గురించి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ Px1 y1 టు ఎలిప్స్ x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఏ స్క్వేర్ x బై x1 మైనస్ బీ స్క్వేర్ y బై y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో మనకి నార్మల్ యొక్క ఈక్వేషన్ ఎక్కడ, x1 y1 దగ్గర ఎంత, ఇది అసలు ఎట్లా వచ్చింది చాలామందికి డౌట్. ఓకే, దాని చిన్న ప్రూఫ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ అంటే ఏందో తెలియాలి. ఓకే, నార్మల్ యొక్క డెఫినేషన్ చూసిన తర్వాత మనము నార్మల్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో నార్మల్ ఈజ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు అ టాంజెంట్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో నార్మల్ అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ లైన్. ఓకే, ఇట్ ఈజ్ ఏ లైన్ which is perpendicular to the tangent and passes through the point of contact. చూడండి, see, this is a line which is perpendicular to the tangent and passing through point of contact. Point of contact అంటే ఏంటి, ఆ టాంజెంట్ ఎలిప్స్ని ఎక్కడైతే టచ్ చేసిందో దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ x1 y1. సో నార్మల్ అనే లైన్ ఎట్లుంటుంది, పక్కా టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పాస్ అవుతుంది. అంటే మీరు ఒక నార్మల్ని విజువలైజ్ చేసుకోవాలన్నా కానీ డెఫినెట్గా మీకు టాంజెంట్ తెలిసి ఉండాలి ఆ పాయింట్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎట్ Px1 y1 అంటే మీరు డెఫినెట్గా టాంజెంట్ ఎట్ Px1 y1 డ్రా చేయాలి, అప్పుడే యూ కెన్ డ్రా నార్మల్. ఎందుకంటే నార్మల్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసేది ఏంది, టాంజెంట్. టాంజెంట్కి పర్పెండిక్యులర్గా నార్మల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా టాంజెంట్ని గీసుకున్న తర్వాతనే దానికి పర్పెండిక్యులర్గా లైన్ గీస్తే అది నార్మల్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మనము ఈ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నార్మల్ అంటే లైన్ కాబట్టి మనము లైన్ ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాము, సింపుల్గా మనకి లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి, ఒకటి స్లోపు, ఒకటి పాయింట్. ఓకే, నార్మల్ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి x1 y1 మనకు పాయింట్ తెలుసు. మరి స్లోప్ ఎట్లా, సి మీరు గమనించినట్టయితే స్లోప్ ఆఫ్ నార్మల్ ఇంటూ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇది ఈక్వల్స్ టు -1. ఎందుకు చెప్పండి, సి
దీస్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. మనకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అదేంది? ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ నార్మల్ ఇంటూ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ టాంజెంట్ తెలుసా? ఎస్, మనము స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంటే కనుక్కున్నాం. x(1/a² + y(1/b² = 1). సో స్లోప్ కనుక్కోవడం ఈజీయా కదా? ఎస్. ఎట్లా చెప్పండి? ఈ పర్టికులర్ లైన్ అనేది ax + by + c ఫార్ములా ఉంది కాబట్టి దాని స్లోప్ -a/b. సో స్లోప్ ఆఫ్ x(1/a² + y(1/b² = 1) ఈజ్ -a. అంటే x కోఎఫిషియంట్ ఏముంది? x పక్కన ఇదంతా x కోఎఫిషియంటే కదా, x1/a². సో -x1/a² బై b అంటే ఏంది? y కోఎఫిషియంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ y1/b². సో b² మీదకి పంపిస్తే -x1b² బై a² y1. ఓకేనా? అంతేనా? చలో ఇక్కడ ఉంది ఓకే -x1b² బై a² y1. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఓకే టెన్షన్ పడకండి. -x1b² బై a² y1. చలో సింపుల్. సో నాకు ఇప్పుడు ఈ స్లోప్ వచ్చింది, స్లోప్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది. స్లోప్ ఆఫ్ నార్మల్ ఎట్లా కనుక్కుంటా? ఈ స్లోప్ ఆఫ్ టాంజెంట్ అటు పంపించండి. స్లోప్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు -1/స్లోప్ ఆఫ్ టాంజెంట్. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎంత వచ్చింది మనకి? ఇంకో -1/x1b² బై a² y1 క్యాన్సిల్ అయిపోతే a² y1 బై x1b². దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ నార్మల్. సో మనకి నార్మల్ యొక్క స్లోప్ తెలుసు. ఇప్పుడు దీని స్లోప్ ఎంత చెప్పండి? a² y1 బై x1b². సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంది? సింపుల్. y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. సో y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఎంత? a² y1 బై x1b² ఇంటూ x - x1. ఇప్పుడు x1b² నెట్ పంపించి ఈ పార్ట్ అంతా మీరు సాల్వ్ చేస్తే మీకు అల్టిమేట్గా వచ్చేది ఇది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం ఇక్కడ. సింపుల్ క్యాలిక్యులేషన్. x1 ఇంటూ b² y - y1 ఈజ్ ఈక్వల్స్ టు a² ఇంటూ y1 ఇంటూ x - x1. సో చేయండి, సాల్వ్ చేయండి, అంతే చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. a² x బై x1 - b² బై y1 ఈజ్ ఈక్వల్స్ టు a² - b². అల్టిమేట్గా మీకు ఇది రావాలి. ఓకేనా? సో సాల్వ్ చేసేయండి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.